హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమలో 4 స్తంభాలుగా పేర్కొనేటువంటి నలుగురు నటుల్లో బాలకృష్ణ ఒకరు. ఈ సంవత్సరం ఆయన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి సిద్ధమయ్యారు. 50 ఏళ్ల క్రిందట అంటే 1974లో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ ఇప్పుడు స్వర్ణోత్సవాల్ని అంగరంగ వైభవంగా చేయడానికి ఫిలిం ఇండస్ట్రీనే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో నందమూరి బాలకృష్ణ సాధించినటువంటి విజయాలేంటి, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, భవిష్యత్తులో ఆయన ప్లానింగ్ ఎలా ఉంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్, జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. బాలకృష్ణ గారిది 50 ఏళ్ల ప్రస్థానం అనగానే అందరిలో ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జై బాలయ్య అనేది ఒక నినాదం లాగా, అదొక కల్ట్ లాగా మారిపోయింది. సో ఏంటి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ప్రత్యేకత ఏంటి? 50 ఇయర్స్ సెలబ్రేషన్ అనేటువంటిది నా భూతో నా భవిష్యత్ అనే స్థాయిలో ఒక నటుడికి జరుగుతున్నటువంటి నిజమైనటువంటి ఒక గొప్ప గౌరవంగా, గొప్ప సెలబ్రేషన్స్గా దాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటున్నాం. తెలుగు ఇది ఒక పర్టికులర్ అసోసియేషన్, పర్టికులర్ ఆర్గనైజేషన్ చేస్తుంది కదా. మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి వచ్చి నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప వేడుక ఇది. అది సెప్టెంబర్ 1వ తారీఖున చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 1974 ఆగస్టు 30వ తారీఖున ఆయన ఫస్ట్ నటించినటువంటి తాతమ్మ కళ సినిమా అనేటువంటిది రిలీజ్ అవటం, అది బ్యానర్ కూడాను అదే ఇదిలో స్టార్ట్ అవటం, రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ కూడాను ఆ బ్యానర్తోనే సినిమా స్టార్ట్ అయింది. ఆ బ్యానర్తోనే, ఆ పేరుతోనే స్టార్ట్ అయింది అన్నమాట సినిమా. సో వ్యక్తిగతంగా బాలకృష్ణ గారికే కాకుండా ఆ బ్యానర్ కూడా 50 ఇయర్స్ ఆఫ్ అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. ఆయన నట ప్రస్థానం గురించి, ఆయన లెగసీ గురించి చెప్పాలంటే రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నట్లయితే, రామారావు గారు గురించి ప్రత్యేకించి మనం చెప్పేదేం లేదు. తెలుగు జాతి ఉనికిని, తెలుగు జాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించినటువంటి మహానటుడైన ఆయన నట వారసుడిగా, ఆయన రాజకీయ వారసుడుగా, ఆయన సేవా తత్పరతకు వారసుడుగా, అన్ని విధాలుగా కూడా ఎవరిది సన్ ఆఫ్ ఎవరిది ఫాదర్ అనేటువంటి రేంజ్లో ఆయన నట ప్రస్థానం సాగింది. ఆయన జీవితమే సాగింది బాలకృష్ణ గారిది. ఈ సందర్భంగా ఈ ఒక 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలనేటువంటి థాట్ రావటం, దానికి చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటి మీదకి రావటం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మామూలుగా ఏదో ఒక్కొక్క సంస్థ ఒక వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నటుడు కాబట్టి మీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేశారని కాకుండా ఆల్ సెక్టార్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, సుప్రీం బాడీ అయినటువంటి ఫిల్మ్ ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఫెడరేషను, తర్వాత వచ్చేసి జర్నలిస్టుల యూనియన్ కూడాను, మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషను, ఫోటోగ్రాఫర్స్, అన్ని క్రాఫ్ట్స్, ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ థింగ్. సెప్టెంబర్ 1వ తారీఖున భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మామూలుగా అయితే ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు 2 కళ్ళు అనేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ 4 స్తంభాలు అని అన్నారు. సో ఇందులో ఈ నలుగురిలో కూడా బాలకృష్ణ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? బాలకృష్ణ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని జోనర్స్లో యాక్ట్ చేయగలిగినటువంటి ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్. ఇప్పుడు మిగతా యాక్టర్స్లో జోనర్స్ వైజ్గా చూసుకుంటే బాలకృష్ణ గారు చేసిన జోనర్స్లో మిగతా యాక్టర్స్ ఎవరు చేయలేకపోయారు. ఇలాంటి వాళ్ళ ఎవరెవరి ఇమేజ్ ఫ్రేమ్లో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజ్ ఏంటంటే ఈ షూట్స్ ఫర్ ద సోషల్ ఫిలిమ్స్, కమర్షియల్ ఫిలిమ్స్లో జానపదాలు, పౌరాణికాలు, తండ్రి గారు లాగానే సేమ్ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారంటే కేవలం ఆయన నటవార్తలు అనిపించుకోవటమే కాదు, ఆయన నటనలో ఎన్నెన్ని ప్రక్రియలు చేశారో, ఎన్నెన్ని ఛాలెంజ్లు రామారావు గారు స్వీకరించారో, ఎంతెంత అద్భుతంగా ఆయన నట ప్రస్థానం అనేటువంటిది సాగిందో, అదే కోవలో ఈయన కూడాను ఒక పౌరాణిక పాత్రలు కానీ, జానపద పాత్రలు కానీ చేయాలంటే అందుకు తగినటువంటి ఆహార్యం, అందుకు తగినటువంటి డిక్షన్, అందుకు తగిన ఇమేజీ, ఇవన్నిటిని కూడా పునిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి నటుడు బాలకృష్ణ గారు. ఒక్కొక్క పాత్రలో తను చేస్తున్నప్పుడు ఆ ఫిరోషియస్నెస్ అనేటువంటి దాన్ని పోషించే విధానం, ముఖ్యంగా ఈ సమరసింహారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఫ్యాక్షన్ సినిమాల విషయంలో తన ఆ ఫిరోషియస్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందడం జరిగింది.
అలాగే ఇప్పుడు భైరవ దీపం లాంటి ఒక దాంట్లో జానపదాలు అనేటువంటి వాటికే కాలం చెల్లింది అనుకున్న టైంలో భైరవ దీపం లాంటి ఒక జానపద అర్జున విజయం, విజయం అనేటువంటిది పౌరాణిక పాత్రలు చేయటంలో కూడాను తను చూపించినటువంటి శ్రద్ధ, శ్రీరామరాజ్యం కానీ ఇవన్నీ కూడాను. అలాగే ఆదిత్య 316 అనేటువంటి ఒక డిఫరెంట్ జోనర్ ఆ టైంలో ఒక సైంటిఫిక్ అయినటువంటి ఫిల్మ్ చేయటం, ఆ రోజుల్లో చేయటం అనేటువంటిది గొప్ప ప్రయోగం. ఈ విధంగా నటుడిగా నిజంగా సినిమాలు గొప్పగా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ కథానాయకుడు ప్రజానాయకుడు అనేటువంటి సినిమాల్లో తండ్రి గారి పాత్ర పోషిస్తూ తను చేసినటువంటి అభినయం బిగినింగ్ స్టేజ్లో ఎక్కువ గ్రామీణ వాతావరణం ఉన్నాయి. మొవ్వగోపాలుడు, బాలగోపాలుడు, ముద్దుల మామ, ఇట్లాంటి మనవడు, మంగమ్మగారి మనవడు, ఇలాంటి కథలతో వెళ్ళిన బాలకృష్ణ సడన్ గా ఈ సైన్స్ ఫిక్షన్ వైపు ఆదిత్య 369, మళ్ళీ భైరవ ద్వీపం లాంటివి, కృష్ణార్జున విజయం లాంటివి ఇవన్నీ చేయడానికి అంటే ఆయన ప్లాన్డ్గా జరిగినటువంటి జర్నీ అనుకోవాలా, లేదంటే ఆయనకు సూట్ అయిన వాటిని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు? అంటే తనలో ఉన్న ఒక యాక్టర్గా తనలో ఉన్న వెంచరింగ్ నేచర్, ఎందుకంటే పాత్ర ఏదైనా చేయగలము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం, అందుకు తగినటువంటి పర్సనాలిటీ. రామారాగర్లో ఉన్న గొప్ప ఇది కూడా అదే. ఇలాంటి దానికైనా షూట్ అవ్వగలిగినటువంటి ఒక రూపంతో పుట్టడం, అలాంటి ఒక విగ్రహంతో ఉండటం అనేటువంటిది రామారావు గారికి ఉన్నటువంటిది. ఒక సందర్భంలో, ఈ సందర్భంగా ఒక మాట చెప్తానండి మీకు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను అడిగారు, ఏమైనా నువ్వు చాలా పెద్ద జర్నలిస్టు కదా, నాతో చాలా సరసంగా ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం ఇది, పెద్ద జర్నలిస్టు కదా, నాకు రామారావు గారికి ఉన్న తేడా ఏమిటో ఒక మాటలో చెప్పాయా అన్నాను. ఒక క్షణం సరస్వతి పలికినట్టుగా అనిపించింది నాకు. ఒక క్షణం ఆలోచించి ఒక మాట అన్నా నేను, సార్ అన్నీ కూడి ఉన్న మహానటుడు రామారావు గారు, అన్నీ కూడా తీసుకున్న మహానటుడు నాగేశ్వరరావు గారు అండి. రామారావు గారు అన్నీ కూడి ఉన్న విగ్రహం అది. అందుకే మనం లీలామానుష విగ్రహం అంటాము, యుగ పురుషుడు అంటాము, కారణ జన్ముడు అంటాం ఆయన్ని. అలాంటి ఇవన్నీ కూడా బాలకృష్ణ గారిలోకి రావటం అనేటువంటిది, ఏ పాత్ర తీసుకున్న ఆ పాత్రలో ఉన్నటువంటి ఛాలెంజ్, ఇప్పటికీ కూడా కుర్ర హీరోలు కూడా సాహసించలేనటువంటి ఛాలెంజ్లు చేయటం, ఆ విన్యాసాలు చేయటం. అరే ఈ డూపులు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు అన్నా కూడా మేమే చేస్తామని చెప్పేసి ఆ దూకే స్వభావం అంతా కూడాను ఆయనలో ఉన్నటువంటిది. ఇక అలాగే పాత్రను ఆకలింపు చేసుకునే విధానం కూడాను నిజంగా చాలా అద్భుతమైనటువంటి. ఒక పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసినప్పుడు ఆ సినిమాలో పైసా వసూలు చేసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి అప్పటి నుంచి జై బాలయ్య అనేటువంటి ఒక నినాదం అయిపోయింది. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఒక చిన్న స్పార్క్ని, ఆ ఎలిమెంట్ని ఎంత బాగా క్యాచ్ చేస్తారు. ఒక హుందా అయిన పాత్రలో తండ్రి పాత్రను చేస్తున్నప్పుడు ఆ పాత్రలో ఉన్న హుందాతనాన్ని అంత అద్భుతంగా అభినయించినటువంటి ఇది ఒక నవరస పోషణ అనేటువంటి దానికి సరైనటువంటి నిర్వచనంగా చెప్పగలిగినటువంటి నటులు బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు 50 ఏళ్ల ప్రస్థానం అనేది సినిమా ఇండస్ట్రీలో సరే 50 ఏళ్ల ప్రస్థానం మీరు ఇందాక బిగినింగ్లోనే ప్రస్తావించారు. ఎన్టీ రామారావు గారితో పోలుస్తూ నటవారసత్వం ఓకే అది క్లెయిమ్ చేసేసారు. రాజకీయంగా కూడా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సో ఇది ఎలా సాధ్యమైంది? అది జనరల్గా రాజకీయాలకి వెళ్ళిన వాళ్ళు సినిమాల్లో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇది చేస్తారు, అది చేస్తారు. ఇంకోవైపు సేవా కార్యక్రమాలు ఇందాక ప్రస్తావించారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బాసవతారకం హాస్పిటల్, ఇవన్నీ ఈ సర్వీసెస్ని ఇంకో వైపు నుంచి నడిపించడం. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఎలా ఉంటుంది ఆయన వర్క్ స్టైల్? వర్క్ స్టైల్ అంటే తను చేయదలుచుకున్న పని మీద ఎవ్వరు ఏ ఇది ఆటంకాలు వచ్చినా కూడా వెనుతిరిగినటువంటి ఒక క్యారెక్టరైజేషన్. ఇప్పుడు ఆ హిందూపురం నియోజకవర్గంలో 3 సార్లు హిందూపురం అడ్డా, నందమూరి గడ్డ, నందమూరి అడ్డా అనేటువంటి ఒక నినాదం అక్కడ బాగా పాపులర్ అవుతుంటుంది. విధంగా ఆ నియోజకవర్గానికి సర్వీసు చేయకపోతే ఎంత నటుడైనా కూడాను వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆ రోజులు అంతకుముందు అదే హిందూపూర్ నుంచి రామారావు గారు గెలిచారు, హరికృష్ణ గారు గెలిచారు. ఇప్పుడు ఈయన హ్యాట్రిక్ సాధించడం అనేటువంటిది ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ తోటి ఆ నియోజకవర్గంతో ఏర్పరచుకున్నటువంటి రాజకీయపరమైన అనుబంధమే కాకుండా కూడా సేవాపరమైనటువంటి అనుబంధం కూడా ఆయన్ని ఆ విధంగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అక్కడ నిలబెట్టడం అనేటువంటి జరిగింది. హ్యాట్రిక్ చాలామందికి రాజకీయాల్లో చాలామందికి హ్యాట్రిక్స్ ఉన్నాయి, కానీ ఒక సినిమా నటుడు ఈ సినిమాల్లో హ్యాట్రిక్లు సాధిస్తూ పొలిటికల్గా కూడా హ్యాట్రిక్ కావటం అనేటువంటిది రియల్లీ తనకున్నటువంటి ఇదికి ఆ దూకుడు స్వభావమే. ఏదైనా సరే లెక్క చేయకుండా ముందుకు దూకేటువంటి ఆ స్వభావం వల్ల, అలాగే చెయ్యాలి అనేటువంటి సర్వీస్ చేయాలనేటువంటి తపన, దానికి ఏదో ఒక ప్రత్యేకించి ఒక ప్రణాళిక అంటూ తనేమి వేసుకోడు. దట్ ఈస్ దేర్ ఇన్ మై నేచర్
నా తత్వంలోనే తన నైజంలోనే ఆ తత్వం ఉంది అనేటువంటి ధోరణిలో వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అనేటువంటిది ఈ రోజున భారతదేశం మొత్తం మీద కూడాను ఒక గొప్ప క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా అది డెవలప్ అవటం వెనుక అది బసవతారకం గారి జ్ఞాపకార్థం స్థాపరించబడినప్పటికీ కూడాను మధ్యలో కొన్ని అవరోధాలు ఏర్పడ్డప్పుడు దాన్ని టేకప్ చేసి దాని చైర్మన్గా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా అభినందనీయంగా వెళ్తున్నాయి. సో ఇండస్ట్రీలో బాలకృష్ణ గారి స్థానం ఇప్పుడు వీళ్ళందరూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో బాగా అందరూ ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతున్నటువంటి తీరు చూసినాక ఇండస్ట్రీలో బాలకృష్ణ గారి స్థానం ఎలా ఉంది, ఆయనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ ఆయన విషయంలో ఇండస్ట్రీ చూసేటువంటి విధానం కానీ ఎలా ఉంటుంది? చాలా యూనిక్ ప్లేస్. చాలామంది బాలకృష్ణ గారి మీద ఆయన కొంచెం కోపదారి మనిషి అని, లేకపోతే ఇది ఏదో కోపం వస్తే కొట్టేస్తారు, ఇవన్నీ కూడాను కొన్ని మూమెంటల్గా తీసుకునేటువంటి విషయాలే తప్ప ఓవరాల్గా తనతో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లాడండి, బంగారం అండి అని చెప్పేవాళ్ళు తప్పితే ఆయన నేచురల్గా ఉండేటువంటి చిన్న దూకుడు స్వభావం వల్ల వచ్చేటువంటిది. ఎందుకంటే ఎవడో మీద పడిపోవటం ఈ పబ్లిక్లోనే వచ్చేది ఇది అన్నీ కూడా. పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీద పట్టి చాలామంది కొడితే కూడా ఎంజాయ్ చేస్తారు. చాలామంది సెలబ్రిటీస్కి సెక్యూరిటీ అవసరం లేదు. బాలకృష్ణ కాలు పెట్టాడంటే మాత్రం ఎక్కడో పరిగెత్తడమే. కాబట్టి ఆ భయం, ఆ బెరుకు అనేటువంటిది లేకుండా ఉండేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది. అది సినిమాలో చేసే క్యారెక్టర్లు అయినా పర్సనల్ క్యారెక్టర్లు అయినా సరే. ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది, సినిమా కెరీర్ ఎలా ఉంది? ఆయన అద్భుతంగా ఉంది, ఉధృతంగా ఉంది తన కెరీర్. హ్యాట్రిక్ హీరో ఈ రోజున, హ్యాట్రిక్ సక్సెస్ తోటి చాలా మంచి కెరీర్లో ఉంది. వీటన్నిటికంటే తలమానకం ఏంటంటే ఈ రోజున బాలకృష్ణ గారు అనగానే గతంలో ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే తను కనెక్ట్ అయినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు అన్స్టాపబుల్ అనేటువంటి ఒక షో ద్వారా హీ హ్యాస్ గాన్ ఇన్ టు ది డొమెస్టిక్ స్టార్ అయిపోయారు. ప్రతి ఇంట్లో కూడా ఆ షోని ఎంజాయ్ చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు. చాలామంది స్టార్స్ చాలా షోలు చేశారు, కానీ ఒక షో ద్వారా ఇండియాలోనే ప్రపంచవ్యాప్తమైనటువంటి రేటింగ్స్లోకి ఒక షో రావటం అనేటువంటిది, దాంట్లో తన యొక్క నిజ స్వభావము, నిజ స్వరూపం అనేటువంటిది బయటికి రావటం నిజంగా అభినందన. తనలో ఎంత స్పార్క్ ఉంది, ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత తగ్గే స్థానం ఉంది, ఎంత ఎదిగే స్థానం ఉంది అనేటువంటి మొత్తం కూడా అద్భుతంగా ప్రొజెక్ట్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు అన్స్టాపబుల్ అనేటువంటి దాన్ని కేవలం బాలకృష్ణ ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ద్వారానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక అద్భుతమైన వాతావరణానికి కారణమైందని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడాల్సిన అవసరం లేదు. సో కెరియర్ బిగినింగ్లో బాలకృష్ణ గారిని గోల్డెన్ స్టార్ బాలకృష్ణ అనేవాళ్ళు, ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ బాలయ్య అవుతున్నారు. గోల్డెన్ జూబ్లీ నెక్స్ట్ ప్లాన్ ఎట్లా ఉండొచ్చు? ఇంకెలా ఉంటుంది? ఇదే ఉధృతి, ఇదే BB4 అంటున్నారు, 109 అంటున్నారు, ఆల్రెడీ సెంచరీ కొట్టిన 109వ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉంది బాబీ డైరెక్షన్లో. ఇంకా BB4 ఒకటి వస్తుంది. ఇక అన్ని సినిమాలు కూడా బాలయ్య బోయపాటి కాంబినేషను అదే. కాబట్టి ఆ ఉధృతి అనేటువంటిది అటు పొలిటికల్గా కానీ ఇటు సినిమా పరంగా కూడా వండర్ఫుల్ కంటిన్యూషన్ అనేటువంటిది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ త్వరలోనే అన్స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అవబోతుంది. కానీ అసలు మీకు పర్సనల్గా కూడా బాగా ర్యాప్ అవుతుంది కదా, ఆయన సినిమాలు చేస్తూ, రాజకీయాలు చేస్తూ, సర్వీసెస్ చేస్తూ ఈ టీవీ షోలోకి ఎందుకు వచ్చారు? రీజన్ ఏంటి? స్పెషల్గా ఏమైనా ఉందా? పర్టికులర్గా ఏం లేదు, స్పెషల్ రీజన్ ఏం లేదు. పర్టికులర్గా మాహా వాళ్ళు ఒక షో చేయాలి అనుకుంటున్నప్పుడు వచ్చినటువంటి స్పార్క్గా వచ్చినటువంటి ఐడియా మాత్రమే అది. ఏ స్టార్తో చేద్దాం, ఎలా చేద్దాం, అన్స్టాపబుల్ ఎవరు అనేటువంటి అది తన ముందు పెట్టినప్పుడు తనేంటంటే మేము సినిమాల పట్ల లేకపోతే షో చేయటం వల్ల తగ్గిపోతామనో అనేది కాదు. మనం తగ్గం, మనం ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం ద్వారా ఆ ప్రోగ్రామ్కి హైలైట్ అవుతుంది అనేటువంటి తన ఆత్మవిశ్వాసం, తన కాన్ఫిడెన్స్ ఏదైతుందో ఆ కాన్ఫిడెన్స్ ద్వారా అది టేకాఫ్ అయి జరిగింది. నిజంగా బాలకృష్ణ గారితో ఆ షో చేయాలనేటువంటి ఐడియా వచ్చినందుకు రియల్గా ఆహా యూనిట్ని, అల్లు అరవింద్ గారిని, ఆ మిగతా యూనిట్ మొత్తాన్ని నిజంగా అభినందించాలి. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ అనుకున్నా అంతకు 10ంతల రీచ్, 10ంతల సక్సెస్ అనేటువంటిది ఆ షో ద్వారా రావటం జరిగింది. రైట్. ఈ స్పెషల్ యాక్టివిటీ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి సంబంధించి స్పెషల్ ఇన్వైటీస్ కానీ, స్పెషల్ అట్రాక్షన్స్ కానీ ఏ ఉండొచ్చు? మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది అందులో డౌటే లేదు. ప్రతి స్టారు దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కాకుండా ఆల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా గెస్టులను పిలిచేసట. తమిళనాడు నుంచి, ఇటు కేరళ నుంచి, ఇటు కర్ణాటక నుంచి, హిందీ నుంచి,
అన్ని రంగాల ప్రముఖులకి ఆహ్వానాలు అందుతున్నాయి, అందరూ పార్టిసిపేట్ చేయడానికి. ఎందుకంటే రామారావు గారు లెగసీ వల్ల కానీ తన సినిమాల ద్వారా, తన సినిమాలు ఎన్నెన్నో కొన్ని 100 సినిమాలు, చాలా సినిమాలు 90% ఫిల్మ్స్ హిందీలోకి డబ్ అని. బాలకృష్ణ గారికి పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మొన్న నేలకొండ భగవంత్ కేసరి కూడా పాన్ ఇండియా రిలీజ్ అన్ని పాన్ ఇండియా రిలీజ్లు వెళ్తున్నాయి. కాబట్టి ఆల్ లాంగ్వేజెస్ స్టార్స్ పార్టిసిపేట్ చేసేటువంటి ఒక మెగా ఈవెంట్ అవుతుంది ఇది. ఈ తెలుగు రాష్ట్రాల మహోత్సవం అంటాను చూసా, అది కాబోతుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిని, అధినేతలు ఇద్దరిని ఆహ్వానిస్తారు, అందులో డౌటే లేదు. ఓకే, వాళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా ఉంటారు. ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది ఇండస్ట్రీ చేసేటువంటి ఇన్విటేషన్ కాబట్టి ఇన్విటేషన్ అయితే అందరికీ అందుతుంది. అందరూ మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ డెఫినెట్ గా. మెగాస్టార్ చిరంజీవి గారు రేపు పొద్దున అన్స్టాపబుల్ చేయబోతున్నారు. ఓహో, బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్ చేయబోతున్నారు. ఎప్పుడు అది జరిగే రిలీజ్ ఎప్పుడు? సీజన్ 3 అంతా రెడీ అవుతుంది, మొత్తం జరగబోతుంది. చిరంజీవి గారు షో చేయబోతున్నారు, అలాగే నాగార్జున చేయబోతున్నారు. నాగార్జునతోనే ఆ ఎపిసోడ్ సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. అంటే కుబేరా యూనిట్, కుబేరా యూనిట్ తోటి ధనుష్, తాను, నాగార్జున గారు అండ్ డైరెక్టరు వీళ్ళందరూ, శేఖర్ కమ్ముల, ఆ యూనిట్ తోటి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. గోల్డెన్ జూబ్లీ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ద 3rd సీజన్ ఈజ్ అనేటువంటిది మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ జరుగుతుంది అనేటువంటిది లేటెస్ట్ గా ఆర్టిస్ట్ న్యూస్. రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అది వచ్చిన తర్వాత ఎవరెవరిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారో, ఫోన్ కాల్స్ తో ఎవరిని తీసుకుంటారో, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చు, రామ్ చరణ్ తీసుకోవచ్చు, ఇంకా ఎవరెవరు చిరంజీవి గారితో ఎపిసోడ్ అంటే ఎంతమందితోటి అయినా ఆ ఎపిసోడ్ ఇంకా రక్తి కట్టించేటువంటి అవకాశం ఉంది. పెద్ద మెగా ప్లాన్ ఉంది. తర్వాత వెంకటేష్, పెద్ద స్టార్స్ జరగనటువంటి రానటువంటి వాళ్ళు వెంకటేష్ గారితో కూడా ఉంటుంది. సో ఇదివల్ల ఇదేంటంటే అన్స్టాపబుల్ అనేటువంటిది కేవలం ఒక షోగానే కాకుండా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్నటువంటి షోగానే కాకుండా, ఇండస్ట్రీలో కూడా ఆల్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ని, పొలిటికల్గా కూడాను ఈ రోజున రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉందంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, కూటమికి, అదే మొత్తం బీజేపీకి, కూటమికి మొత్తానికి కూడాను ఒక అద్భుతమైనటువంటి విజయం ఏర్పడిన నేపథ్యంలో అటు రాజకీయంగా ఏకతాటిపై నడిచే అవకాశాలు ఉన్నాయి, ఇటు సినిమా పరంగా ఏకతాటిపై నడిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో చిన్న హికప్స్ లాంటివి, చిన్న అభిప్రాయ భేదాలు కానీ, చిన్న గొడవలు కానీ ఏమైనా జరుగున్నట్లయితే, గతంలో ఏదో బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో చిన్న రిఫ్ట్లు ఉండేవి, అప్పుడు చిన్న గిలికజ్జాలు లాంటివి జరిగేవి అప్పట్లో. అవన్నీ కూడా సమసిపోతున్నాయి. అన్ని కాంపౌండ్లు వైకమై చేస్తున్నటువంటి గ్రేటెస్ట్ ఈవెంట్గా ఇది చరిత్రలో నిలవబోతుంది. అది కెరీర్ పరంగా బాలకృష్ణ గారికి చాలా ఉచ్చ స్థితి నడుస్తుంది. శుక్రమహాదశ అంటారు కదా, అలాంటి ఒక ఉచ్చ స్థితి నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ పార్ట్ 2 స్టార్ట్ అయినట్టుగా చూడాలి 50 years తర్వాత. కాబట్టి నటుడుగా కానీ, ఒక పొలిటీషియన్గా కానీ, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా కానీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ హీ ఈజ్ ఎంజాయింగ్ ఎ గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ హిస్ కెరీర్. అది ఇంకా ఈ ఫంక్షన్ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామారావు గారి 1949 నవంబర్ 24వ తారీఖున విశ్వఖ్యాత నట సార్ రామారావు అనేటువంటి ఒక కొత్త నటుడు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి నందమూరి అనేటువంటి ఈ ఫ్యామిలీతో కానీ, ఈ కుటుంబంతో కానీ పెనవేసుకుపోయినటువంటి అనుబంధం, జనజీవన స్రవంతిలో, జనజీవన భాగంలో అంతర్భాగం అయిపోయినటువంటి ఒక కుటుంబం అది. కాబట్టి ఆ లెగసీ అనేటువంటిది అలా కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్ సిగ్నిఫికెంట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది బాలకృష్ణ నట జీవన ప్రస్థానం పైన స్వర్ణోత్సవానికి సిద్ధమవుతుంది తెలుగు సినిమా పరిశ్రమ. పెద్ద ఎత్తున పరిశ్రమ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రభుత్వ అధినేతలతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయబోతున్నారు. అన్నిటికీ మించి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్తో పాటు అన్స్టాపబుల్ సీజన్ 3లో స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.